హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మందికి గారెలు తెలుసు, కానీ నేను వేసే స్టైల్ గారెలు చూస్తే మీరు షాక్ అవుతారనమాట. ఒక్కసారి నేను వేసే స్టైల్ గారెలు చూసారా, దిమ్మ తిరిగిపోతుంది. చూడండి, ఏం లేదండి, నాకు మా అత్తమ్మకే కాబట్టి నేను మినపగుళ్ళు, ఉప్పు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఆగండి ఆగండి, సోడా ఉప్పు వేసుకోవటం మర్చిపోయారు. కొంచెం చిటికెడు అంటే చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు కథలవుతుంది అసలైన కథ. ఏంటంటారా? టీ స్టాల్ మీద గారెలు వేయటం ఎక్కడైనా చూసారా? మీరు షాక్ అవుతారు. నేనే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నానండి టీ స్టాల్ మీద గారెలు వేయడం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. వంటలు రానోళ్ళు కూడా టీ స్టాల్ మీద గారెలు వేసి పెట్టించారా, మీ వారు కానీ మీ అత్తమ్మ వాళ్ళు కానీ దెబ్బకు షాక్ అయిపోతారు. నాకైతే మా అత్తమ్మ చూసి దెమ్మకు తిరిగిపోయింది. అసలు టీ స్టాల్ మీద గారెలు ఎట్లా వేయటం నేర్చుకున్నావు అని అంది. మీరు చూశారు కదా అత్తమ్మ, చాలు అని అన్న. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అనమాట. అలాగే ఈ గారెల కాంబినేషన్లోకి ఏం బాగుంటుందంటారు చెప్పండి? నేను మా అత్తమ్మ అయితే కమ్మగా బీరకాయ కూర వేసుకొని తినేసేసామన్నమాట. కానీ మా ఆయన మా మామయ్య మిస్ అయిపోయారు. బట్ డోంట్ వరీ, ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. మీరు ఏదైనా ఈ గారెల్లోకి కాంబినేషన్ అలా ఏమిటిదో చెప్పి కామెంట్ చేయండి. తప్పకుండా ఆ కాంబినేషన్ ఇవ్వండి. మా అత్తమ్మకి, మా మామయ్యకి, అలాగే మా శ్రీవారికి వండి పెడతాను అనమాట. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బీరకాయ కూర ఎట్లాగో, బీరకాయ కూర కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.